గుంట నక్కలాగా ఎవరికి పట్టకుండా ఎంత రహస్యంగా తినేస్తున్నాడు చూడు. మౌగ్లీ, మౌగ్లీ, మౌగ్లీ! ఎంత విచిత్రమైన కలగన్నాను నేను. అయితే నాది కల కాదన్నమాట, నిజం. మౌగ్లీ, నీ అల్లరి చేష్టలు మళ్ళీ మొదలు పెట్టావా? క్షమించు బలు. నువ్వు నాతో రావాలి మౌగ్లీ. ఈ రోజు రాత్రి మనకు ఒక సమావేశం ఉంది. అకేలా ఇప్పుడు అక్కడికి వస్తూ ఉంటారు. సమయానికి అక్కడికి వెళ్ళు. కానీ ఒక్క విషయం, అక్కడికి వెళ్ళి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. అకేలా ఎక్కడా? ఆయన ఇప్పటికే వచ్చి ఉండాలే. మీకెవరికైనా ఆయన చెప్పారా? అకేలాను వీళ్ళెవరూ చూడలేదా? పయోన ఎందుకు ఇప్పుడు అక్కడికి వెళ్ళినట్టు? ఈ రోజు మన నాయకుడు ఇక్కడికి రానందున ఆయన పూర్తి బాధ్యతలను నేనే స్వయంగా స్వీకరించి ఈ సమావేశాన్ని మొదలు పెడతాను. ఏంటి? అవును, నేనే. మీలో ఎవరికైనా ఎటువంటి అభ్యంతరమైనా ఉందా? ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అకేలా రాలేకపోయినా, ఒంట్లో బాగుండకపోయినా ఇంకెవరినైనా నాయకుణ్ణి నియమించాలి. మనలో నాకు తెలిసి ఆ అర్హత నాకు తప్ప ఇంకెవరికీ లేదు. నేను అకేలాతో స్వయంగా మాట్లాడతాను. అకేలా ఎక్కడున్నాడో కనిపెడతాను. అకేలా! పాము కాటేసింది. మన కాస్త సమయం ఉంది. పైగా ఈ పాము కట్టు లోతుగా లేదు. పసరాకు, అవును పసరాకు. పసరాకు దొరికితే పని సులువుగా అవుతుంది. పసరాకు అవతల ఒడ్డున దొరుకుతుంది. త్వరగా వెళ్లి పట్టుకురావాలి. మౌగ్లీ, ఆగు, వెళ్ళకు. ఒంటరిగా వెళ్ళకు, చీకటిగా ఉంది. కంగారు పడకు బలు, నేను తన వెంట వెళ్తాను. నేను తిన్నగా సమావేశం దగ్గరకు వచ్చేస్తాను, సరేనా? బాలు, నన్ను నా నివాసం దగ్గరికి తీసుకువెళ్ళు. నా వాళ్ళందరి మధ్యనే నా ప్రాణం పోవాలి. నువ్వేమీ కంగారు పడకు అకేలా. మేముండగా నీకు ఏమీ కాదు. నువ్వా మోగ్లీ? అయినా ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు మోగ్లీ? నేను మందు కోసం వెతుకుతున్నాను. అకేలా అని పాము కాటేసింది. త్వరగా తీసుకువెళ్ళాలి. తెలుసు, ఆ విషయం నాకు ఇందాకే తెలిసింది మోగ్లీ. మందును కనిపెట్టడానికి సహాయం చేస్తా. వాన పడి అంతా బురదైపోవడం వల్ల నేను కదలలేకపోతున్నాను మోగ్లీ. అయితే బలుకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎవరది? ఎవరైనా ఇక్కడుంటే సహాయం చేయండి. ఏకి? అవును, నేనే. తెలియకుండా ఇటువైపు వచ్చి ఇదిగో ఈ ఉచ్చులో ఇరుక్కుపోయాను. నువ్వు నాకు సహాయం చేసి నన్ను దీని నుంచి విడిపిస్తావా? చాలా గొప్ప సహాయం చేస్తున్నావు. నా ముళ్ళు గుచ్చుకుంటే పాము కాటు కన్నా ఎక్కువ బాధ ఉంటుందని నాకు తెలుసు. పాము కాట? అకేలాని పాము కాటేసింది. నేను ఇందాకే ఓ మనిషి దగ్గర పావు కాటు నయం చేసే మందు ఉండడం చూశాను. పాము కాటికి మందా? అవును, పావు కాటు నయం చేస్తుందట. అది ఓ మనిషి దగ్గర ఇటుక రంగు సంచిలో ఉండడం చూశాను. ఆ మందు ఇటుక రంగు సంచిలో ఉందా? ఆ పక్కనున్న పల్లెటూరులో ఉంది. మోగ్లీ, నువ్వు నాకన్నా వేగంగా పరిగెత్తున్నావు మోగ్లీ. బగీరా, నాకేమీ దొరకలేదు కాని ఎక్కి పావు కాటు మందు గురించి ఇప్పుడే నాకు చెప్పింది. అది ఆ పల్లెటూరులో ఉందట. నువ్వు అక్కడికి వెళ్తావా? వెళతా. రాకి ఆ సంచి ఎక్కడుందో చూపించు. నేను వామ్మో, ఆ పల్లెటూరుగా నేను రాను. తప్పదు, నువ్వు వెళ్లాల్సిందే. అది జీవన్ మరణాల సమస్య. సహచరులారా, ఈ రోజు మన నాయకుడు మరణించినందుకు నేను ఎంతగానో చింతిస్తున్నాను. నేనింకా బతికే ఉన్నానని మర్చిపోకు. కోప్పడకు అకేలా, నీ శక్తి తగ్గిపోతుంది. మన మౌగ్లీ ఊళ్ళోకి వెళ్తున్నాడు. ఏంటి? ఆ గ్రామస్తుల దగ్గర పాముకాటికి మందుందట. అవునా?
నువ్వు తనని ఒంటరిగా ఎలా వెళ్ళనిచ్చావు? అతను ఒంటరిగా లేడు, తనతో పాటు ఎక్కి ఉంది. తనకి బాగా తెలుసు మందు ఎక్కడుందో. ఓ అబ్బా, ఏమవుతుందో ఏమిటో. బలు, అఖిల ప్రాణాలు కాపాడ్డానికి మోగ్లీ ఎంత దూరమైనా వెళ్తాడు. మిగతా విషయాలు భయానో చూసుకుంటాడు. సరే, ఈలోగా నేను ఏం చేయగలను? పయోనా, వెళ్ళక తప్పదా? వెళ్ళాలకి. కాపాడండి, ఎవరైనా మౌగ్లీని కాపాడండి. అరవకు. నీ అరుపులకి పడుకున్న వాళ్ళు లేచి కూర్చుంటారు. ఎవరది? నువ్వేమీ కంగారు పడకో. మౌగ్లీ మందు తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా రాలేదేంటి? అదిగో ఆ కనబడే సంచిని. కరం, ఏమిటా చప్పుడు? ఆగు, ఏమైంది అక్కడే మౌగ్లీ? ఆగు. ఎవరది? ఏయ్, ఏం తీసుకువెళ్తున్నావు? ఆగు, తలుపులు తెరు, తెరు. దొంగ, ఆగు. దొంగ, వాణ్ణి పట్టుకోండి. ఏయ్, రండి, తొందరగా. పయోనా, మౌగ్లీ, నన్ను చూసి నువ్వు ఆశ్చర్యపోతున్నావా? నువ్వు అసలు ఇక్కడేం చేస్తున్నావు? అకేలా స్థానంలో ఇంకొక నాయకుడు కావాలి. లేదు, అఖిల ఇంకా ప్రాణాలతోటే ఉన్నాడు. తనని కాపాడడానికి మందు నా దగ్గరే ఉంది. అది మనుషులకు వాడే మందు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి నిన్ను పట్టిస్తాను. మర్యాదగా వెనక్కి వెళ్ళు మౌగ్లీ. మనుషుల చేతికి చిక్కావంటే నిన్ను చంపేస్తారు. నిన్ను వాళ్ళకి పట్టించిన తరువాత నేను పారిపోతాను. మంచి పని చేసావకి. మౌగ్లీ, ఇంతకీ ఆ మంద ఎక్కడుందో త్వరగా తీ. ఆ మందు ఆ సంచిలోనే ఒక గాజు సీసాలో ఉంటుంది. ఇదే అనుకుంటా. అవును మౌగ్లీ, అదే. దానిపైన విరగొట్టి పావు కాటి మీద అలా పోసేయడమే. నన్ను క్షమించకేలా. దయచేసి నువ్వలా మాట్లాడొద్దు మోగ్లీ. మా వాళ్ళందరికీ ఇప్పటికే నువ్వు చాలా సహాయం చేశావు. పయోనలా సమయానికి తప్పించుకోకుండా మిమ్మల్ని కాపాడడానికి ఎంతో కష్టపడి వెళ్లి మందు తీసుకొచ్చాడు. మౌగ్లీకి సహాయం చేయడానికే వెళ్ళాను. ఏంటి, నువ్వు సహాయం చేయడానికి వచ్చావా? అర్థమైంది. నేను సమయానికి అక్కడికి చేరుకోలేదు, ఎందుకంటే నేను నదిలో పడిపోయాను. కానీ వీలైనంత వరకు ప్రయత్నించాను మౌగ్లీ. పయోనా, నువ్వు నేను పొరపాటు చేశాను మౌగ్లీ. ఇంకెప్పుడు అటువంటి పని చెయ్యను. నీకు ఏనాడు ద్రోహం తలపెట్టాలని ప్రయత్నించాను. జరిగిన విషయం బయట పెట్టకుండా నీ మనసులోనే దాచుకో. అది మాత్రమే కాకుండా మనమందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. మౌగ్లీ, అసలు పయోనా ఏమంటున్నాడు? ఏమన్నాడంటే, నేను తీసుకొచ్చిన సంచిని ఎవరితో కనుక్కొని వాళ్ళకి తిరిగిచ్చేస్తానన్నాడు. అంతే కదా పయోనా? ఆ, అవును. ఇకీ నీతో పాటు వస్తుంది. ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో ఈకీ నీకు చెప్తుంది. ఆ బ్యాగ్ను నువ్వే మోసుకుంటూ తీసుకెళ్ళు. సరిగ్గా చెప్పానాకి? తప్పకుండా నేను వెళ్తాను. అఖిలాకు సమయానికి సహాయం చేశావు మౌగ్లీ. తను త్వరలోనే కోలుకుంటాడని ఆశిద్దాం. కానీ అలా చెప్పా పెట్టకుండా పారిపోవడం అన్నది చాలా పెద్ద తప్పు. పయోనా నీ వెంట వచ్చాడు కాబట్టి సరిపోయింది. అవును, పైగా బ్యాగ్ తనే తీసుకెళ్లి స్వయంగా ఇస్తానన్నాడు.
ఈ రోజు లేచిన వెంటనే రేగిపళ్ళు తిని ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను. ఈరోజు నా వేట ఆ జింకతో ప్రారంభిస్తాను. ఏదైనా పెద్ద జంతువును వేటాడొచ్చు కదా షేర్ ఖాన్. ఇది చాలా చిన్నదిగా ఉంది, ఇది నాకే సరిపోదు. మరి మీరేం చేస్తారు చెప్పండి? నేను దాచుకున్న రేగిపళ్ళన్నీ అయిపోయినట్టున్నాయి. నేను వెంటనే వెళ్ళి తెచ్చుకోవాలి. అరటిపడి తింటావా? ఇవి చాలా రుచిగా ఉంటాయి. చూడు మౌగ్లీ, రుచి కోసం ఏది తినకూడదు. రేగిపళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అది కాకుండా కంటి చూపు కూడా. బలు, ఈ కళ్ళజోడు లేకుండా అసలు నీకేం కనబడదనుకుంటాగా. అవును, నిజమే. నేను ఇప్పుడు వెళ్ళి కొన్ని రేగిపళ్ళు తెచ్చుకోవాలి. బగీరా, నువ్వు కూడా నాతో వస్తావా? మనం ఇక వెళ్దామా బలు? హే, నేను కూడా మీతో వస్తా. ఇలా చూడు మౌగ్లీ, రేగు చెట్లు కారడవుల్లో ఉంటాయి. పైగా దానికి చాలా ముళ్ళు కూడా ఉంటాయి. నీలాంటి చిన్నపిల్లలు అక్కడికి రాకూడదు. నేను ఇంకా చిన్నపిల్లాడినేం కాను. నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. వద్దు మౌగ్లీ, అది చాలా ప్రమాదకరమైంది. నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు మర్యాదగా వెళ్ళి బాలతోనూ లవ్లీతోనూ ఆడుకో. హా, నువ్వు అనవసరంగా తన్ని కసురుకుంటున్నావు బలు. తను కూడా ఇప్పుడు పెద్దవాడయ్యాడుగా. ఇక నుంచి నీతో ఎప్పుడు నేను మాట్లాడను బలు. నువ్వు అది నమ్ముతావా? నీకసలు బుద్ధి లేదు టుబాకీ. చేతికందిన వేటని చెడగొట్టావు. నువ్వు నాకు ఆహారం తీసుకురా, లేదా నువ్వు పలహారం అయిపోతావు. షేర్ ఖాన్ కోసం నేను ఆహారాన్ని వేటాడాలట. ఎవరైనా వేటాడి పెడితే తింటాను గాని నన్ను వేటాడమంటే నేను ఎలా? ఇంకా చిన్నపిల్లాడిని కాను. నేను పెద్దవాడిని అయ్యాను. ఛ! నన్ను సహాయం చేయమంటావా? అవును, నిజమే. అది మరేంటంటే దీన్ని పక్కకి కదపాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇక్కడికంటే అక్కడే బాగుంటుంది. నిజంగానా? సరే, అడు తప్పుకో. బలు నన్ను చిన్నపిల్లాడని అవమానించాడు. ఏంటి చిన్నపిల్లాడివా? నువ్వు చిన్నపిల్లాడని బలు అన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను చిన్నపిల్లాడిని కాదని నిరూపించుకోవాలి. నువ్వు చెప్పేది నిజమే. సరిగ్గా నీ వయసులో ఉన్నప్పుడే నేను కూడా నా కుటుంబానికి ఆ విషయాన్ని నిరూపించాల్సి వచ్చింది. నిజంగానా? అప్పుడు నువ్వు ఏం చేసావు? ఒక నాగుపాము గుడ్డుని దొంగతనం చేశా. ఏంటి, నిజంగానే అంటున్నావా? అవును, ధైర్యంగా అంత గొప్ప పని చేయడం వల్ల నేను పెద్దవాణ్ణి అయిపోయానని అందరూ బాగా నమ్మారు. ఆ తర్వాత ఎవ్వరూ నన్ను చిన్నపిల్లాడు అనలేదు. నువ్వు దొంగలించావంటే నేను నమ్మలేకపోతున్నాను. దొంగతనం అని చెప్పానా? కాదు కాదు, అడిగి తీసుకున్నాను అంతే. ఆ తర్వాత ఆ గుడ్డుని ఆ పాముకే తిరిగిచ్చేశాను. బలుకి నా సత్తా ఏంటో చూపిస్తా. నేను నాగుపాము గుడ్డును తీసుకొస్తా. అంటే ఇది నిజంగా చాలా మంచి ఆలోచన. నది పక్కన ఒక పాము గుడ్డుంది. టబ్బాకి, నిజంగా నువ్వు చాలా తెలివైన వాడివి. మోగ్లీ ఖచ్చితంగా ఆ పాము చేతిలో అంతమైపోతాడు. ఆగు మౌగ్లీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాగుపాము గుడ్డు కోసం. ఏంటి, నాగుపావం గుడ్డు కోసమా? ఆగు, అటువంటి పని చేయకు. ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. నీకేమైనా అవుతుంది. నాకేం కాదులే, నేను పెద్దవాడినయ్యాను, నాకు ధైర్యం ఉంది. అది ధైర్యం గురించి కాదు మౌగ్లీ, నువ్వు మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావు. మోగ్లీ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే మోగ్లీని తినడానికి షేర్ ఖాన్ వస్తున్నాడు. షేర్ ఖాన్ కి కోపం తెప్పించే ప్రయత్నం చెయ్యకు, వెళ్ళిపో. అయితే నేను నిన్ను తింటాను, సరేనా? కాసేపు నీ గుడ్డుని అరిగిస్తావా? కంగారు పడద్దు, నీకు తిరిగిచ్చేస్తాను.
మౌగ్లీ ఆ, మౌగ్లీ మీకు ఆహారం సిద్ధంగా ఉంది షేర్ ఖాన్. నువ్వేనా? కాదు కాదు, నేను కాదు, ఆ మోగ్లీనే మీకు ఆహారం. మౌగ్లియా ఎక్కడున్నాడు? నా మాటని నమ్మి వెళ్ళడం వల్ల నాగుపాము చేతిలో ఈ పాటికి అంతమైపోయి ఉంటాడు. మనం దాదాపు దగ్గరగా వచ్చేసాం షేర్ ఖాన్. నాగుపాము గుడ్డు తెచ్చా బాకీ. నువ్వింకా బతికే ఉన్నావా మోగ్లీ? సరేలే, మీకు ఆహారం సిద్ధంగా ఉంది షేర్ ఖాన్. షేర్ ఖాన్ ఆ గుడ్డును పాడేయ్. ఇది నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నన్నేం చేయలేవు షేర్ ఖాన్. ఈ రోజు తప్పించుకున్నావు, కానీ ఎప్పుడూ తప్పించుకోలేవు మౌగ్లీ. నన్ను క్షమించు మోగ్లీ. షేర్ ఖాన్ నన్నో లేకపోతే నిన్నో తినాలని నిర్ణయించుకున్నాడు, అందుకే ఇలా చేస్తున్నా. టొబాకీని గుడ్డు తీసుకెళ్ళిపోతాడు చూడు. అమ్మయ్యా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు రికీటికి. అదేం పర్వాలేదు, కానీ నేను ఇంకోసారి నీకు చెప్పినప్పుడు నా మాట నువ్వు గౌరవించాలి, వినాలి, అర్థమైందా? సరే అలాగే, నన్ను క్షమించు రికి. ఇప్పుడు నా కారణంగా నాగుపాము తన గుడ్డును పోగొట్టుకోంది. నువ్వేం కంగారు పడకు, ఎందుకంటే పాములు బాగా వాసన పసికట్టగలవు, దాన్ని బట్టి అవి వెతుక్కుంటూ వెళ్ళిపోతాయి. మరి నా పలహారం సంగతి ఏమైంది టొబాకీ? ఆ నాగుపాము చేతిలో ఈ పాటికి మోగ్లీ అంతమైపోయి ఉంటాడు. మీ ఆహారం సిద్ధంగా ఉంది, వెళ్ళండి షేర్ ఖాన్. అక్కడ ఏదైనా తేడా జరిగిందో నీకు నా సంగతి తెలుసుగా. లేదు లేదు, మిమ్మల్ని మోసం చేసేంత ధైర్యం నాకు ఉందా? సరే గాని ఈ రోజు నీకు ఎలా గడిచింది మౌగ్లీ? బాగానే గడిచింది. నేను నాగుపాము దగ్గర నుంచి ఓ గుడ్డును దొంగిలించాను. నేను ధైర్యవంతున్న నిరూపించుకోవడానికే అలా చేశాను. ఏంటి, నువ్వు పెద్దవాడి అయిపోయావు అనుకుంటున్నావా? ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించొచ్చా? చెప్పు. బలు, తను ఈ వయసులో చేసిన తప్పు తెలుసుకుంటే పెద్దయ్యాక మళ్ళీ ఆ తప్పులు చేయడు. నేను తప్పు చేశానని గ్రహించాను బలు, అందుకు నన్ను క్షమించు. ఇంకెప్పుడు అలా చేయను. ఓ సరేలే, ఈసారి నుంచి నువ్వు కూడా మాతోనే రావాలి. నిజంగానా? నేను పెద్దవాడినయ్యానని ఒప్పుకుంటారా? ఒప్పుకోను గాని కనీసం ఇలాంటి అల్లరి చేష్టలు చేయకుండా ఉంటావు కదా, అందుకనే. వాణ్ణి పాము కాటేసిందని చెప్పావు. సరే పదండి వెళ్ళిపోదాం. ఇంకెప్పుడైనా మనం మోగ్లీని తినొచ్చు. అది కాకుండా భోజన సమయం కూడా నిజమే. అయిపోయింది కదా. ఇప్పుడు భోజనం గురించి ఆలోచిద్దాం. వద్దు వద్దు, నన్ను చేయదు, నన్ను చేయదు, నన్ను వదిలేయండి.